హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. రెబల్ రేజ్ రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకొక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. యాక్షన్ పేరుకే కానీ మూవీలో యాక్షన్ అంతగా లేదు. బేసిక్గా ఈ మూవీ అమెరికాలో ఉన్న వైట్ పీపుల్ బ్లాక్ పీపుల్ మీద చూపించే చులకన మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉంటుంది. బేసిక్ ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక బ్లాక్ అమెరికన్, అతని పేరు టెర్రీ. తన కజిన్కి బెయిల్ ఇప్పించడానికి కొంచెం డబ్బులు తీసుకొని ఒక ఊరికి వస్తాడు. అక్కడ ఉన్న కొందరు కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్స్ అన్నెసెసరీగా అతన్ని కొట్టి ఫాల్స్ కేసు పెట్టి తన కజిన్ బెయిల్ కోసం తెచ్చిన డబ్బులు లాగేసుకుంటారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. యాక్షన్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేసి చూస్తే డిసప్పాయింట్ అవుతారు. యాక్షన్ పెద్దగా లేదు గైస్. జస్ట్ ఒక 2-3 గన్ షాట్స్ అండ్ ఒక 1-on-1 ఫైట్ సీన్ ఉంటుంది అంతే. ఇప్పుడు నేను చెప్పిన ప్లాట్ కాకుండా సినిమాలో ఇంకా చాలా స్టోరీ ఉంది. అది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. స్టార్టింగ్ సీన్ నుంచి మూవీ మీద ఇంట్రెస్ట్ బాగా బిల్డ్ అవుతుంది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి. బ్లాక్ అమెరికన్స్ మీద ఆ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ బిహేవియర్ చూస్తే మనకు చాలా కోపం వస్తుంది. వాళ్ళు కూడా మనుషులే కదా, అంత నీచంగా చూడాలా అనిపిస్తుంది. మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసిన అతను చాలా బాగా చేశాడు. సినిమా మొత్తం ఒక టెన్స్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మూవీలో చూపించిన యాక్షన్ కంటే ఇంకా కొంచెం యాక్షన్ ఇంక్లూడ్ చేసే పాసిబిలిటీ ఉంది, బట్ మేకర్స్ ఇంక్లూడ్ చేయలేదు. రియలిస్టిక్గా అండ్ హానెస్ట్గా తీశారనిపించింది. ఐ మీన్, మనం నార్మల్ హాలీవుడ్ మూవీస్లో యాక్షన్ చూస్తాం కదా, అలా ఉండదు. రియల్గా మనుషులు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ మూవీలో చూపించిన విధంగా అమెరికాలో చాలా కేసెస్ ఉన్నాయి. అక్కడ బ్లాక్ అమెరికన్స్ని చాలా నీచంగా ట్రీట్ చేస్తారు. మూవీ ఫోకస్ మొత్తం ఈ ఇష్యూ మీదే ఉంటుంది. సినిమాలో హానెస్ట్గా అనిపించింది. మూవీలో చూపించిందంతా నిజమే అనిపించింది. ఆ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్స్ మీద చాలా కోపం వస్తుంది. హీరో మీద జాలేస్తుంది. ఆ క్యారెక్టర్ అయితే నాకు బాగా కనెక్ట్ అయింది గైస్. కొన్ని సీన్స్లో స్టోరీ కొంచెం స్లోగా వెళ్తుంది అనిపిస్తుంది. రన్ టైం కూడా తక్కువ ఏం కాదు. 2 hours 11 minutes ఉంటుంది. మూవీలో ఉన్న అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్గానే ఉంది. నాకైతే బాగా నచ్చింది గైస్. సినిమా అంతా అయ్యాక ఒక మంచి స్టోరీ ఉన్న మూవీ చూసామన్న ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఓవరాల్గా యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మంచి ఎమోషన్స్ ఉన్న స్టోరీ చూడాలనుకుంటే ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 70%. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు, జస్ట్ అక్కడక్కడ కొంచెం వైలెన్స్ ఉంటుంది. అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.